హెచ్ఆర్పిడబ్ల్యూఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఐక్యరాజ్య సమితి మన భారత్ యొక్క కృషికి ప్రశంసించింది. మరి అది ఏ విషయంలో ప్రశంసించింది ఏందనేది మనం వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. శిశు మరణాల నియంత్రణలో భారత్ బేష్ పురోగతితో మార్గదర్శకంగా నిలిచింది. ఎవరంటారు ఈ మాట? ఐక్యరాజ్య సమితి నివేదిక చెప్తుంది. శిశు మరణాల నియంత్రణలో భారత కృషిని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. ఈ విషయంలో భారతదేశాన్ని ఒక మార్గదర్శక దేశంగా అభివర్ణించింది. ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా ఇది సాధ్యమైందని పేర్కొంది. ఆరోగ్య వ్యవస్థకు నిధులు కేటాయింపుల ద్వారా లక్షలాది మంది శిశువుల ప్రాణాలను భారత్ కాపాడగలిగిందని ప్రస్తుతించింది. శిశు మరణాల అంచనాపై ఐక్యరాజ్య సమితి సంయుక్త బృందం తన నివేదికను ఇటీవల విడుదల చేసింది. శిశు మరణాల నియంత్రణలో 5 దేశాలను మార్గదర్శక దేశాలుగా పేర్కొంది. వాటిలో భారత్తో పాటు నేపాల్, సెనెగల్, ఘనా, బురుండి ఉన్నాయి. నివారించదగ్గ శిశు మరణాల విషయంలో విభిన్న వ్యూహాలను ఈ దేశాలు అనుసరించాయని, తద్వారా శిశు మరణాల నియంత్రణ పురోగతిలో వేగం పెంచాయని ఈ నివేదిక కొనియాడింది. స్థిరమైన పాలన, అవసరమైన నిధులు కేటాయింపు ఈ స్థితికి రావడానికి దోహదపడ్డాయని తెలిసింది. భారత్లో 2000 సంవత్సరం నుంచి 5 ఏళ్లలోపు బాలల మరణాలు 70%, నవజాత శిశు మరణాలు 61% తగ్గాయని వెల్లడించింది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు, మానవ వనరుల పెరుగుదల, వైద్యాన్ని అందుబాటులోకి తేవడం, ఆరోగ్య పథకాలతో ఇది సాధ్యమైందని తెలిసింది. చూడండి, మన భారతదేశాన్ని ఐక్యరాజ్య సమితి మన భారతదేశం యొక్క కృషికి ప్రశంసించింది. ఇది మనము చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. ఈ విషయంలో మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒకసారి మనము మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఒక శిశు మరణాలలో ఒక విజయం సాధించింది, ఐక్యరాజ్య సమితి గుర్తించింది. అలాగే విద్యారంగంలో కూడా ఇలాంటి గుర్తింపు వచ్చే విధంగా భారత ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి అధినేతలు దృష్టిలో ఉంచుకొని విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే వైద్య రంగంలో కూడా మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఇంకా కూడా వైద్య రంగంలో కూడా అభివృద్ధి చెందే విధంగా, మన భారతదేశం అభివృద్ధి చెందే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము మా వంతు సూచన చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు. విద్యా రంగము, వైద్య రంగము, ఇకపోతే పరిసరాల విషయానికి వస్తే మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పరిసరాల విషయంలో చాలా గొప్ప వినూత్నమైన కార్యక్రమాలను ఎంచుకొని వాటిని ముందుకు తీసుకెళ్ళి పరిసరాల పరిశుభ్రత అనే విషయంలో దేశాన్ని చాలా ముందుకు తీసుకుపోవడం కూడా జరిగింది. అదే దిశలో ఇంకా ముందుకు తీసుకెళ్ళి విద్య, వైద్యము, పరిసరాలు ఈ మూడింటి మీద కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే, ఈ మూడింటిని ఎక్కువ దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్తే దేశం యొక్క అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేము కూడా మా వంతు మా యొక్క సూచనలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియపరుస్తున్నాం. ఏది ఏమైతేనేమి ఐక్యరాజ్య సమితి ఈ యొక్క శిశు మరణాల నియంత్రణలో భారత్ను గుర్తించి ప్రశంసించడం అనేది మనకు చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రస్తుతం పరిపాలించిన కేంద్ర ప్రభుత్వం, అలాగే 2000 సంవత్సరంలో అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పరిపాలించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, ఇప్పుడున్నటువంటి పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, అలాగే రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు చేసినటువంటి కార్యక్రమాలకు అందరి కృషి ఉంది కనుక, కేంద్రం కృషి, రాష్ట్రం కృషి ఉంది, కేంద్రం కృషి, రాష్ట్రాల కృషి కూడా ఇక్కడ ఉంది కనుక ఈ యొక్క శిశు మరణాల నియంత్రణలో భారత్ను ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.